ఈరోజు మనము గత సంవత్సరం అంతా, గత నెలలన్నీ నెమరు వేసుకున్నప్పుడు మన హృదయం కృతజ్ఞతతో, సంతోషముతో ఉప్పొంగుతుంది. ఉదయకాల సమయంలో నేను లేచి ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క వాక్కు నా హృదయంలోనికి వచ్చింది. ఎబినేజర్. చూడండి, మన దేవుడు ఎబినేజర్ దేవుడై ఉన్నాడు. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. లోకమంతట్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే ఒక వారం అంతా థ్యాంక్స్ గివింగ్ వీక్ అని వారు ఆ యొక్క పండుగ చేసుకుంటారు. ఈ రోజుల్లో వారు ఏం అపేక్షిస్తున్నారంటే వాళ్ళకి హాలిడేస్ వస్తాయి, వారు వెకేషన్కి వెళ్ళి వారు ఎంజాయ్ చేస్తారు, తాగుతారు, తందానాలు, ఆటలాడతారు. అది వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ అన్నట్లు వారి అర్థం. కానీ నిజమైన థ్యాంక్స్ గివింగ్ ఏంటి అనేది మనకే తెలిసి ఉన్నది. ఇది మన సమయం అయి ఉన్నది. ఏ రీతిగా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలన్నిటినీ నెమరు వేసుకుని, మన జీవితంలో ఆయన చేసిన వాటన్నిటిని నెమరు వేసుకుని ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. సంవత్సరము చివరిలో ఒక వారం మాత్రమే ఆయనకి కృతజ్ఞత చెల్లించే కృతజ్ఞత పండుగను జరిపించుకోవటం కాదండి. ప్రతిరోజు మన హృదయము ఆ యొక్క కృతజ్ఞత భావంతో నిండిపోయి ఉండాలి. చాలా భయంకరమైన విషయం ఏంటి అనంటే, దేవుని ఆశీర్వాదాలను మనము గ్రాంటెడ్గా తీసుకుంటాము. ఇది అలవాటు లెక్క తీసుకుంటాము. ప్రతిసారి మనం వర్తమానాన్ని విన్నప్పుడు అది చాలా శక్తివంతమైనటువంటి, పౌష్టికకరమైనటువంటి మాంసము మనకి ఇవ్వబడుతున్నది ఈ యొక్క పరిచర్య ద్వారా. అన్ని కూడా ఎప్పుడు ఇది చెప్తుంటారు, దేవుని విషయాలను బట్టి మనం అవి సాధారణంగా సరే అవునులే ఇవి ఏముందిలే దీంట్లో అనే అనుకోకూడదు. మన హృదయం ఎప్పుడు కూడా ఒక కృతజ్ఞతతో, తాజాదనంతో నింపబడి ఉండాలి. ఇప్పుడు మనం జీవించే లోకం ఏ రీతిగా ఉంది అంటే స్వార్థపూరితమైన లోకం. ప్రతి చోట స్వార్థం, ప్రజలలో స్వార్థం చూస్తూ ఉన్నాం. ఏ విషయంలోనైనా, ఏ క్షేత్రంలో అయినా, ఏ సిస్టంలో, ఈ లోక సిస్టమే స్వార్థంతో నిండినటువంటి సిస్టమ్. ప్రజలు వారి స్వయంతో ఎక్కువగా బంధింపబడి జీవిస్తూ ఉన్నారు, కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నారు. దురదృష్టశాతోగా పౌలు చెప్తూ ఉన్నాడు. చూసినట్లయితే పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, 2వ తిమోతిలో, మనం అంత్యకాలంలో జీవిస్తున్నాం కదా, 2వ తిమోతి 3వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ తిమోతి 3:2 ఆయన ఏం చెప్తున్నాడంటే, 2వ తిమోతి 3:2, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలు, బింకములాడు వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయతలు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదికులకు, అజింద్రేయులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అట్లా ఆయన ఆ పట్టిక చెప్పుకుంటూ వస్తున్నాడు. లోకం అంతట్లో చూసినా కూడా పిల్లలు తల్లిదండ్రులను మోసపరచడము, భార్య భర్తలు ఒకరినొకరు మోసపరుచుకోవటము, కృతజ్ఞత కలిగి లేకపోవటము ప్రతి సంబంధంలో మనం చూస్తూ ఉన్నాము. ఇది క్రీస్తు శరీరంలోనికి కూడా ఈ యొక్క స్వభావము అవలంబించటము మనం చూస్తున్నాము. పరిచర్యలో కూడా, సంఘములో కూడా కృతజ్ఞత లేని వారిని చూచుట ఎంతో హృదయం నాకు బాధ కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న చిన్న గుంపైనా లేదా వీక్షించేవారైనా మనము తీర్మానం చేసుకోవాలి, మనము కృతజ్ఞత కలిగి ఉంటాము అని. మన జీవితంలో ఏం జరిగిందో, మన గతంలో మనం ఏం జరిగిందో అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మనము చాలా బిజీ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, ఎన్నో వైదొలిగింపులు, ఎన్నో డిస్ట్రాక్షన్స్, ఎన్నో బిజీగా ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి మనము ఏ స్థితిలో నుండి బయటికి వెళ్ళాము, దేవుడు ఏ రీతిగా మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చాడు, మునుపటి మన గతి ఏంటి, స్థితి ఏంటి అనేది మర్చిపోతూ ఉంటాము. అది చాలా భయంకరమైనటువంటి విషయము దేవుని బిడ్డకు. ఎందుకంటే పౌలు అది ఎరిగి ఉన్నాడు కాబట్టి అతను రోమా 1:21 కూడా ఆయన చెప్తూ ఉంటాడు. రోమా 1:21 చూసినట్లయితే ఆ పౌలు రాసిన ప్రతి పత్రికలో అతడు కృతజ్ఞత గురించి రాస్తూ ఉంటాడు. కృతజ్ఞతలు అర్పించే కృతజ్ఞత అపోస్తులుడుగా పౌలుకి పేరు పెట్టబడింది. ఎందుకంటే ప్రతి విషయము కొరకు, ప్రతి
ప్రతి పరిస్థితి కొరకు, ప్రతి పరిచర్య కొరకు, ప్రతి వ్యక్తి కొరకు పౌలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. అతని పరిశుద్ధుల కొరకు, సంఘస్థుల కొరకు, విజయం కొరకు, తనకి ఇచ్చిన స్వతంత్రత కొరకు, ప్రతి దాని కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండేవాడు. అందుకనే అతడు కృతజ్ఞత చెల్లించేవాడు. ఈ రోజు నేను ఏమనుకున్నానంటే, ఈ రోజు మాత్రమే కాదు, ఈ రోజు మనము ఈ యొక్క కృతజ్ఞత చెల్లించే జీవన శైలిని ఆరంభించుకుందాము అనుకున్నాను. చూడండి, మన జీవితాలలో లేమిని చూసి దుఃఖించాల్సిన అవసరం లేదు. క్రీస్తు మనలో ఉండగా మనకు ఏది లేదు, కుదవ ఏది లేదు. మీరు క్రీస్తులో సంపూర్ణమై ఉన్నారు. ఈ దైవిక జీవితంకైనా, ఈ లోకపరమైన జీవితంకైనా మీకేం కావాలో అవన్నీ ఇవ్వబడి ఉన్నాయి అని మనము వింటూ ఉన్నాము. కానీ దాన్ని బట్టి మనం ఎంతగా దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాము. చూడండి, కొలస్సీ 2:7 చూస్తామా? కొలస్సీ 2:7. కొలస్సీ 2:7. మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడొచ్చు. 6వ వచనంలో చూసినట్లయితే, కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపరిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడురి. ఎంతగా మనం నేర్చుకున్నామండి, ఎంతగా దేవుడు మనకు నేర్పించాడు, క్రీస్తులో మనం ఉన్నాము అని అనేక మార్లు వింటున్నాము కదా. ఆ విశ్వాసమందు స్థిరపరచబడుట, కృతజ్ఞత స్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు. చూడండి, మనం పొందుకున్న విషయాలలో మనం విస్తరించాలి అని అనుకున్నట్లయితే, దేవునిలో ఎదగాలి, ఆ యొక్క బోధలో, ఆ యొక్క ప్రత్యక్షతలో మనం ఎదగాలి. నిన్నటి దినాన అన్నాన్ని చెప్పినట్లు క్రిస్మస్ యొక్క బహుమతిని మనం విప్పి చూడాలి అంటే దానికి తాళపు చెవి ఏంటి అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. చూడండి, నా హృదయం ఎంతగానో కృతజ్ఞతతో నింపబడి ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఆలోచించినప్పుడు నేను ఆ కన్నీళ్ళని నేను ఆపుకోలేను. ఎందుకు దేవుని యొక్క గొప్పదనము మనందరి జీవితాలలో ఎంత అపారమై ఉంది. కేవలం ఈ యొక్క వారం మాత్రమే కాదు, మనల్ని నెమరు వేసుకోవాలి, జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. సాధారణంగా చూసినట్లయితే మనము చాలా త్వరగా మంచి విషయాలను మర్చిపోయే వారమై ఉంటున్నాము. ప్రతికూలమైన చెడ్డ విషయాలు త్వరగా గుర్తుపెట్టుకుంటాము. ఒకవేళ నన్ను అడిగినట్లయితే 5వ క్లాస్లో ఏం జరిగింది ప్రతికూలమైన మాట అంటే ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. కానీ మంచిది ఏం జరిగింది అంటే నేను కూర్చొని కొంచెం ఆలోచించి రీకలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అది శరీరానుసారమైన తత్వము, సాధారణమైన వ్యక్తికి ఉన్నటువంటి స్వభావం అయి ఉంటున్నది. పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు ప్రతి చోట తన ప్రజలు ఒక కృతజ్ఞత వేదిక కట్టాలి, ఒక బలిపీఠం కట్టాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 8:18. చూడండి, నేను బైబిల్ అంటే చాలా ఇష్టము, దేవుని వాక్యం అంటే చాలా ఇష్టము. కాబట్టి నేను మీకు ఎన్నో లేఖన భాగంలో అనుగ్రహిస్తున్నాను. శక్తివంతమైన తల్లిదండ్రులు, వాక్యంతో నింపబడిన వారి చేత మనము ఆహారము పెట్టబడుతున్నాం, మనం ఆహారం పొందుతున్నాము. కాబట్టి నేను ఎన్నో వాక్యాలు మీతో పంచుకోబోతున్నాను. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, మీ శరీరము, మీ బలము మిమ్మల్ని గొప్పగా చేయలేదు. చూడండి, ఏ ఆశీర్వాదంను మనం ఈరోజు పొందుకొని ఉన్నామో, ఏదైనా కూడా మనం ఏ రీతిగా నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఏ రీతిగా ఉన్నానో, మనం ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డాము, ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకొని ఉన్నాం. మన పరిచర్యలో చూసినా, మన వ్యక్తిగత జీవితంలో చూసినా, మన కుటుంబంలో చూసినా, మన ఆత్మీయ జీవితంలో చూసినా, మన జీవితంలోని ప్రతి క్షేత్రంలో ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, నేను మర్చిపోకండి అని. చదవండి, ద్వితీయోపదేశ కాండము 8:18 చూసినట్లయితే అందరూ బైబిల్ తెరిచి చదవాలి అని కోరుకుంటున్నాను. నేను లేఖన భాగంలో చెప్పిన వెంటనే బైబిల్ తెరిచి చదవండి. కాగా నీ దేవుడైన యెహోవాకు జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. దేవుడు మరలా మనుషులకు జ్ఞాపకము చేసేవాడు. పాత నిబంధనలో మనుషుల యొక్క హృదయం చాలా కఠినమైనది. ఇశ్రాయేలీయులు ఎన్ని అద్భుతాలను వారు పొందుకొని స్వీకరించి మీ కళ్ళ ముందు ఒకవేళ
ఎర్ర సముద్రము విభజింపబడి మరీనా బీచ్ ముందు మీరు నిలబడ్డప్పుడు ఆ యొక్క బీచ్, ఆ యొక్క నది విభజన చేయబడ్డప్పుడు మీరు అది మర్చిపోగలుగుతారా అండి? పరలోకం నుండి కురిపింపబడిన మన్నాను వారు తీసుకొని ప్రతిరోజు 40 సంవత్సరాలు వాళ్ళు ఆ భోజనాన్ని భుజించారు. అయినా కూడా దేవుని మేలులను వారు మర్చిపోయారు, వారు గుర్తుపెట్టుకోలేకపోయారు. ఇంత గొప్ప మేలుని చూడండి. శరీర అనుసారమైనటువంటి అలవాటు, స్వభావము అదే అయి ఉంటుంది. అపవాది కుయుక్త పరవాడు అంటున్నాడు, లేమిని చూపిస్తాడు, కానీ దేవుడు చేసిన మేలులను ఏవి మనసులకు తీసుకొని రానియాడు. దేవునికి తెలుసు కదా, ఆ యొక్క ఎడారిలో మంచిగా కారం వేసుకొని అన్నం తిన్నారు అనుకోండి, ఏం జరుగుతున్నది? వారికి ఏం జరుగుతుంది? ఆ యొక్క వేడి ఎడారిలో మండే కారం తింటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనని చెప్పి దేవుడు వారికి మన్నాను అనుగ్రహించాడు. వారి ఆరోగ్యాన్ని, వారి క్షేమాన్ని చూసి వారికి మంచి భోజనాన్ని అనుగ్రహించిన దేవుని వారు మర్చిపోయారు. మీ పాకెట్లో ఉన్న ప్రతి పైసాను బట్టి మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించుకోవాలి. మీరు ఈరోజు ధరించుకున్న ప్రతి వస్త్రాన్ని బట్టి, ప్రతి భోజనంను మీరు ఏదైతే భుజిస్తున్నారో, ఎంతగా ఈ పరిచర్యలో దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. చూడండి, ఇది మీ బలము కాదు మిమ్మల్ని ధనవంతులు చేసింది, నా శక్తి మిమ్మల్ని ధనవంతులుగా చేసింది. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నువ్వు మమ్మల్ని ఎంత సౌందర్యంగా అలంకరించావు. బయట చూసినట్లయితే ఎంతమంది ఎన్ని కష్టాల గుండా వెళ్తున్నారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు చికెన్ తిన్నారు, ఎన్నిసార్లు మటన్ తిన్నారు, ఎన్నిసార్లు ఫిష్ తిన్నారు. ఎంతో మంది ఈ యొక్క పౌష్టిక ఆహారం లేకుండా కష్టపడుతూ ఉంటుండగా, మనము ఆయన పెళ్లి కుమార్తెం కాబట్టి ఆయన మనల్ని అలంకరిస్తూ మనకు భోజనం పెడుతూ మనల్ని పోషిస్తూ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్న దేవుని బట్టి మనం ఎంతగా ఉత్సహించాలి, పరవశించాలి, అతనికి కృతజ్ఞత చెప్పాలి. అదండి దావీదుకున్న ప్రత్యేకత. ఆయన కీర్తనలో చూసినట్లయితే ప్రతి చోట ఆయన చెప్తుంటాడు, ఆయన తన ప్రాణమునకు తను చెప్పుకుంటుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కీర్తనల 103వ కీర్తన చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని చెప్తూ ఉన్నాడు. అందుకనే దావీదు దేవుని హృదయానుసారుడుగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన దేవుని తల పోసుకుంటూ భారతదేశంలో ప్రార్థన ముగించిన వెంటనే లాస్ట్కి చెప్తారన్నమాట, యెహోవా నామమునకు స్తోత్రము, ఆయన చేసిన ఉపకారంలో దేని వరకుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని గడగడగా చెప్తాము. కానీ నిజముగా దాన్ని అనుభవించుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదాలను, మేలులను తలపోసుకుంటూ మనం చెప్తామా అనేది ప్రశ్నించుకోవాలి. దావీదు చెప్తున్నాడు, ఆయన మేలులలో దేనిని మరవకుము. దేవుని ఆశీర్వాదాలన్నీ మీరు లెక్కించగలరా అండి? అది అస్సలు అసాధ్యం. ఎసెకియా అన్న పాడిన పాట, 1000 నాలుకలైనా సరిపోవు దేవా నిన్ను స్తుతించటానికి. మీరందరూ ఆ యొక్క పాటను నేర్చుకోనండి. అది అన్న పాటనో కాదో నాకు తెలియదు, కానీ అన్న చాలా బాగా పాడతాడు ఆ పాట. 1000 నాలుకలు ఉన్నా కానీ నీ పాటల గురించి, నీ యొక్క మేలుని గురించి పాడి స్తుతించటానికి సరిపోవు దేవా అనే అర్థం ఆ పాటది. మీ యొక్క ఆశీర్వాదాలన్నిటినీ మీరు లెక్కించండి. మీరు కూర్చొని ఉన్నప్పుడు చూడండి, నేను నా రక్షణ పొందిన సమయం నుండి నేను ప్రార్థించేదాన్ని 3 విషయాలు. నేనేం ప్రార్థించేదంటే, మొట్టమొదటిగా నేను నా హృదయంలోని సున్నితత్వాన్ని కోల్పోకూడదు, నీకు నేను సున్నితంగా ఉండాలి, నా హృదయం ఎప్పుడు నీ స్వరానికి సున్నితంగా ఉండాలి. రెండవది, నేను ఎప్పుడు కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. మూడవది వచ్చేసి దేవుని అందులో భయభక్తులు నేను కలిగి ఉండాలి అని నేను దేవునికి ప్రార్థించాను. స్కూల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో కూడా ఆరంభంలో స్కూల్స్, ఇప్పటివరకు ఎన్నో స్కూల్స్ జరిగాయి కదా, స్కూల్ ఆరంభంలో 5, 6 కాటన్ డ్రెస్సులు ఉండే, అవే ఉతుక్కొని అవే వేసుకునేదాన్ని. కానీ ఈ స్కూల్లో ఎన్ని డ్రెస్సులు నేను వేసుకున్నాను, ఎంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ప్రజలు నన్ను ఎంతగా ప్రేమించారు అని నేను గుర్తు తెచ్చుకొని నేను కృతజ్ఞత చెల్లించేదాన్ని.
ఇది దావీదుకున్నటువంటి ప్రత్యేకత. చూడండి, మీరు మీ యొక్క కృతజ్ఞత చెల్లించుట యందు విస్తరించాలి. మీరు కృతజ్ఞత చెల్లించినప్పుడు చూడండి, మీరు క్రీస్తు జీవితాన్ని తీసుకున్నప్పుడు అతను ఎల్లప్పుడూ యేసయ్యకి కృతజ్ఞతలు చెల్లించాడు. ప్రతిదానికి కృతజ్ఞత అన్నాడు. శిష్యులు వచ్చి ఉత్సాహంగా వారి సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు దురాత్మలు పారిపోతున్నాయి మా నామములో, నీ నామములో అని చెప్పినప్పుడు, మేము అద్భుతాలు చేయగలిగాము అన్నప్పుడు యేసయ్య తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాడు. నువ్వు నా పిల్లలకి ఇంత గొప్ప విషయాలు చూపించావని. అంత మాత్రమే కాకుండా 5,000 మందికి 4,000 మందికి అతడు భోజనంను అధికము చేసి పెట్టినప్పుడు 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు కూడా యేసయ్య దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. సో మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు నిశ్చయంగా మీ జీవితంలో విస్తరణను, అభివృద్ధిని మీరు చూడనై ఉంటున్నారు. డబ్బులే కానీ ఏదైనా, మన దేవుడు అద్భుతంలో చేయుడు దేవుడు, కానీ మనము ఆయన చేసిన అద్భుతాలు గుర్తు తెచ్చుకొని కృతజ్ఞత చెల్లించాలని అతను కోరుకుంటున్నాడు. అందుకనే మళ్ళీ పాత నిబంధనలో చూస్తే జ్ఞాపకంలోకి తెచ్చుకోండి అని మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసు ఎప్పుడు తన తండ్రిని గుర్తు తెచ్చుకున్నాడు. ఏది కూడా తన సొంత బలముతో చేయలేదు అని అతను ఎరిగి, దేవుడై ఉన్నా కూడా, దైవ కుమారుడై ఉన్నా కూడా ఎల్లప్పుడూ తండ్రిని గుర్తించాడు, తండ్రికి కృతజ్ఞత చెల్లించాడు. ఎంతగా మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి. యేసును పోలి మనము ప్రతి విషయానికి దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు నిశ్చయంగా మనం అధికమును చూస్తాము, విస్తరణను చూస్తాము. ఈ సంవత్సరం అంతం కాక మునుపే మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించడం మొదలుపెట్టినప్పుడు మీరు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను చూడబోతున్నారు. మీరు స్తుతి పాటలు తీసుకొని, నా భర్త చెప్పినట్లు మీరు పాడండి. ఫాదర్ బర్క్మన్ పుస్తకం తీసుకొని, నేను మొదటి నుండి పాటలు పాడటం ఆరంభించి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. ఆ రీతిగా మనం చేసినప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మీరు అభివృద్ధి చెందుతారు. చూడండి, మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆ యొక్క సంతోషము మీ హృదయంలో ఉబుకుతుంటుంది. మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలైనా కొన్ని మనం చిన్న విషయాలను కోల్పోతాము. పెద్ద విషయాల వెంబడిపడుతుంటాము. మనం అది చేయాలి, ఇది చేయాలి. పిలిగ్రిమేజ్కి వెళ్తారు కదా, తీర్థయాత్రలకు వెళ్తారు. వారి ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితం చాలా సులభమైన జీవితం. నన్ను గుర్తు తెచ్చుకోండి చాలు, జ్ఞాపకం తెచ్చుకోండి, మన్నాను గుర్తు తెచ్చుకోండి, ఎర్ర సముద్రంను పాయలు చేయుట, యోర్ధానును విభజించుట, ఎరికోను కూల్చుట, వీటిని గుర్తు తెచ్చుకోండి చాలు. మన జీవితంలో ఎన్ని అడ్డంకులు తొలగిపోయాయి, ఎన్ని బంధకాలు దేవుడు విరగొట్టాడు ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు మనల్ని ఎంతగా స్వతంత్రులుగా చేశాడు, వీటన్నిటిని తలపోసుకోండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటుండగా కూడా మీ యొక్క బాల్య సమయంలో నుండి మీకు ఎప్పటి నుంచి జ్ఞాపక శక్తి ఉందో అప్పటి నుంచి 3-4 సంవత్సరాల వయసులో నుండి మీరు గుర్తు పెట్టుకొని మీరు చెప్పినట్లయితే, మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించితే 1 సంవత్సరం కూడా సరిపోదండి. 5 రోజులు కాదు, 1 సంవత్సరం కూడా సరిపోదు. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. మీరు యేసుని పోలి దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లయితే, అదే రీతిగా అన్న కూడా అంటాడు, ఏమనంటే, యేసయ్య లాజరు సమాధి యొద్దకు వెళ్ళి ప్రార్థించలేదు, కృతజ్ఞత చెల్లించాడు. చూడండి, మీరు ఎంతో కాలం నుండి మీరు కొన్ని విషయాల కొరకు ప్రార్థిస్తున్నారు, కానీ మీరు అద్భుతంలో చూడలేకపోయినట్లయితే, యేసయ్య లాజరస్ సమాధి ముందు వెళ్ళి తన సొంత కుటుంబీకులు అన్నారు, అది కుళ్ళిపోయింది, 4 రోజులు అయిపోయింది అని అన్నా కూడా యేసయ్య తండ్రికి కృతజ్ఞత చెల్లించి, లాజరస్ బయటికి రా అని దేవునికి కృతజ్ఞత చెల్లించి పునరుద్ధాన అద్భుతాన్ని విడుదల చేశాను. నేను మీకు చెప్తున్నాను, మీరు ఎటువంటి అద్భుతం కొరకు ఎదురు చేసినా, అది ఒక పునరుద్ధాన అద్భుతం కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే, మీరు నిశ్చయముగా మీరు కృతజ్ఞత చెల్లించండి. కృతజ్ఞత చెల్లించుట వలన ప్రతి మృతి చెందిన దానిని మీరు జీవంలోనికి తీసుకురాగలరు. ఈ యొక్క ఇయర్ ఎండ్ అవ్వక మునుపు మీరు నిశ్చయముగా మీ కుటుంబంలో, మీ జీవితంలో పునరుద్ధాన అద్భుతాన్ని మీరు చూడగలరు. ఏది మృతి చెందిన దాన్ని మీరు సజీవంలోనికి తీసుకురాగలగదు. అటువంటి శక్తి కృతజ్ఞత చెల్లించుటలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎల్లప్పుడూ కూడా తండ్రికి కృతజ్ఞత చెల్లించాడు. మనం ఇక్కడ ఉన్నాము అంటే యేసయ్యను ప్రత్యక్షపరచటానికి ఉన్నాము కదా. నేను మీకు చెప్తున్నాను, వినండి.
సంఘము నిజంగా దేవునికి కృతజ్ఞత చెల్లించుటలో ఓడిపోయింది కాబట్టి అద్భుతాలను చూడలేకపోతున్నాము. ఎన్నో గొప్ప అద్భుతాలను సంఘంలో చూడలేకపోతున్నాము. సంఘము ఎంతగానో లేమి పైన దృష్టి వస్తుంది. ఏమీ లేదు, మనకేమీ లేదు, మాకు అది లేదు, ఇది లేదు అని దృష్టి అంతా కూడా దేవుడు మన కొరకు ఏం చేశాడో దానిపైన లేదు. ఈ రోజు మన హృదయాలు నింపబడునుగాక కృతజ్ఞతతో. తద్వారా మనం దేవునికి వందనాలు చెల్లించు వారంగా అవుదాము. అందుకనే పాత నిబంధనలో జ్ఞాపకం చేసుకోండి, మరవకండి నేను మీ కొరకు ఏం చేశాను అని దేవుడు చెప్పి ఉంటున్నాడు. మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు విజయం వచ్చినప్పుడు ఫిలిస్తీయులకు పైన వాళ్ళు ఎంతగానో భయగ్రస్తులై ఉన్నప్పుడు ఫిలిస్తీయులకు వారికి వ్యతిరేకంగా వచ్చారు. వారు ఎంతగానో భయం పొందారు. సమూయేలైన ప్రవక్త దేవునికి ప్రార్థిస్తూ ఉండగా వారు విజయం పొందుకున్నారు. అద్భుతమైన అసాధారణమైన విజయాన్ని వారు పొందుకున్నప్పుడు సమూయేలు ఎరిగి ఉన్నాడు ఇశ్రాయేలీయుల హృదయం వారు మర్చిపోతారు అని. అక్కడ ఒక రాతిని స్థాపించి ఆ రాతిని ఎబినేజరుగా అతను ప్రతిష్ఠించాడు. మొదటి సమూయేలు 7వ అధ్యాయం చూద్దామా అండి? 12వ వచనం అండి. మొదటి సమూయేలు 7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేకును మధ్యన దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. నా యొక్క ఆత్మ కదలబడింది నేను ఈ వాక్యం చదివినప్పుడు. ఎబినేజరు అని పేరు పెట్టెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసి ఉన్నాడు. ఒక్కసారి మీరు ఊహించుకోనండి, ఈ రోజు వరకు దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. నిశ్చయంగా మనకు సహాయపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయకుడు, మనలో జీవిస్తుంటాడు. నిరంతరము ఆయన మనకు సహాయకుడై ఉంటాడు. అది నూతన నిబంధన యొక్క విశ్వాసికి ఉన్నటువంటి గొప్ప భాగ్యము. పాత నిబంధనలో చూసినట్లయితే వాళ్ళు ఒక రాయిని స్థాపించి దాని జ్ఞాపకార్థంగా పెట్టుకోవాలి. యెహోషువ 4:6-7లోనికి వెళ్ళినప్పుడైతే అనేక చోట్లలో దేవుడు మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకార్థముగా ఒక రాతిని స్థాపించండి. ఎందుకంటే ప్రజలు మర్చిపోతారు. మీ ముందున్న తరము వారికి వారు వచ్చి ఈ యొక్క రాయి ఏంటి అని అడిగినప్పుడు మీరు వారికి చెప్పాలి ఇది దేని విషయం అయితే మీరు స్థాపించారని. యెహోషువ 4:6లో చూసినట్లయితే మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు యెహోషువ 4:6-7 మీరు మీ యొక్క పిల్లలకి నేర్పించాలండి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలని. ఈ రోజులలో పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు ఎంతగానో డిమాండ్ చేస్తారు. దేవుని ఆశీర్వాదాన్ని వారు చూసుకోవట్లేదు. ప్రతిదీ గ్రాంటెడ్గా తీసుకుంటారు. వాళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది అని ఇతరులతో కంపేర్ చేసుకుంటారు. నాకు ఇది లేదు, అది లేదు అని చెప్తూ ఉంటారు. మీరు మీ పిల్లలకు చెప్పాలి ఏ రీతిగా దేవుడు అద్భుతాలు చేశాడు మన జీవితాలలో. వారికి మీరు నేర్పించాలి దేవునికి కృతజ్ఞత చెల్లించటము. పౌలు తిమోతికి రాసినట్లు ప్రతి పత్రికలో అతడు చెప్తూ ఉన్నాడు మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని. ఎల్లప్పుడూ అతనికి కృతజ్ఞత చెల్లించాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు ఈ యొక్క రాళ్లకు అర్థం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు మీరు వారికి జవాబు చెప్పాలి. యెహోవా మందసమునకు ముందు యోర్దాను ఏ రీతిగా చీల్చబడిందో దాని గురించి మీరు చెప్పగలరు, దాని గురించి మీరు చెప్పాలి అని వ్రాయబడి ఉన్నది. చూడండి, దేవుడికి ఒక జ్ఞాపకార్థముగా ఒకటి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. తరతరముల వరకు ఆయన మేలైన కార్యాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ రీతిగా నీవు గుర్తుపెట్టుకుంటున్నావు ఎన్నిసార్లు దేవుడు నీకు ఏ అద్భుతాలు చేశాడని. చూడండి, 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చారు. 10 మంది స్వస్థత పొందుకున్నారు, కానీ ఒక్కరే వచ్చి కృతజ్ఞత చెప్పారు. మనం ఆ రీతిగా కుష్ఠరోగులం కాదు కదండి, వారి వల్లే కాదు కదా. మనలో కృతజ్ఞత ఆత్మ మనం కలిగి ఉన్నాము. ఏ అద్భుతాలు దేవుడు మనలో చేశాడో దాన్ని మనం మర్చిపోకూడదు. మీరందరి రాయండి. ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, పరిశుద్ధాత్మడా నువ్వు ఏ అద్భుతం చేశావు ఈ సంవత్సరంలో, ఈ అద్భుతం నువ్వు నా జీవితంలో చేశావు కదా, ఈ రోజు నేనేమై ఉన్నానో
అది నీ వలన అయ్యున్నాను. ఇది అద్భుతం. అపవాది ఎన్ని అటాక్స్, ఎన్ని దాడులు మన జీవితంలో తీసుకొచ్చాడు. మనసులో, మన భావాలలో ఎంత వేదన, ఎంత బంధకములలో అతను వాడు మనల్ని నెట్టాడు. ప్రతి విషయమందు దేవుడు మనల్ని విడుదలపరిచాడు. దావీదు చెప్తున్నాడు, నా శత్రు సముఖము నుండి దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు, నేను గొర్రెల వెనక గొర్రె కాపరిగా ఉండగా దేవా నువ్వు నన్ను రాజుని చేశావు అని దావీదు చెప్తున్నాడు. ఈ యొక్క వాక్యం నాకెంతగానో ఇష్టము. నువ్వు నన్ను హెచ్చించి రాజుని చేశావు అని చెప్తున్నాం. మనం ఎక్కడి నుండి వచ్చామో, మన మునుపటి స్థితి ఏంటో మనం అది గుర్తుపెట్టుకోవాలి. బెరాకా పరిచయకు రాకమునుపు మీరు ఏ రీతిగా ఉండే, పరిచర్యకు వచ్చినప్పుడు మీరు ఏ రీతిగా ఉండే. మనలో చాలా మందికి ఇంగ్లీష్ కూడా మనకి ఏది తెలియదు, మాట్లాడడానికి కూడా తెలియదు. కానీ ఈ రోజు మనం ఏ రీతిగా ఉన్నాము, ఎన్ని విషయాలు ఈ యొక్క పరిచర్య మన జీవితంలో సమకూర్చింది. అది పౌలుకున్నటువంటి ప్రత్యేకత. నూతన నిబంధనలో నేను చెక్ చేశాను ఎన్నిసార్లు అతను కృతజ్ఞత చెప్పాడు. ఈ యొక్క పత్రికలలో 31 వర్సెస్ లో రాసి ఉన్నాడు, లేఖన భాగంలో అతను రాసి ఉన్నాడు కృతజ్ఞతలు, వందనాలు అని. ప్రత్యేకంగా దేవుని ప్రజల కొరకు, దేవుని పరిశుద్ధుల కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. జత పని వారి కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. తీతుని బట్టి, తిమోతిని బట్టి, రోమా 16లో చూసినట్లయితే ఆ పేర్ల పట్టికలనంతటిని గుర్తు తెచ్చుకొని అతను వారిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ప్రతిసారి ప్రార్థనలో నేను మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని పౌలు చెప్తూ ఉన్నాడు. దేవా అన్నా నిన్ను ఆశీర్వదించు, దీవించు అని మనం ప్రార్థిస్తాం. కానీ ఎంతగా మన కృతజ్ఞత పూర్వకంగా వారి జీవితాన్ని మన జీవితాలలో కృమరించారు కదా. దేవుని తర్వాత మనం ఇక్కడ ఏమై ఉన్నామో దాన్ని బట్టి అన్నికే ఆ యొక్క క్రెడిట్, ఆ యొక్క ఘనతనివ్వగలుగుతాము. ఎందుకంటే ఆ సత్యాన్ని వారు మనలో ఉంచారు కాబట్టి, వారి జీవితాన్ని పానార్పణంగా కుమ్మరించారు. వారి ప్రత్యక్షతల్లో ఏవైతే వారు మనకి ఇచ్చారో వాటన్నిటిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంత సత్యము మనం ఎరిగి ఉన్నాము. వేరే మండలంలో మనం ఉండాల్సిన వారము ఈ సమయంలో. అవును, మనం ఎదుగుతున్నాము మహిమలో నుండి మహిమలోనికి. కానీ దీన్ని బట్టి మనం ఎంతగా అన్నాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి చెప్పండి. ఈ యొక్క సమయంలో అన్ని తలపోసుకునేటప్పుడు మన నాయకులను బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మన యొక్క శరీర సంబంధమైన తల్లిదండ్రులను బట్టి కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి వ్యక్తి ఎవరైతే మీ జీవితంలో ఒక కార్యాన్ని చేశారో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీరు రక్షణ పొందారు అంతే. దానికి అర్థం ఎవరో ఒకరిని దేవుడు వాడుకున్నాడు మీ రక్షణ నిమిత్తమై. మీకు సరైన సమయంలో, మీకు అవసరమైన సమయంలో సరైన సహాయకులుగా ఎవరైతే దేవుడి పంపారో వారందరినీ గుర్తు తెచ్చుకొని మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. పౌలు అదే రీతిగా చేసి ఉన్నాడు. ఈ రోజున మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోండి, నెమ్మరు వేసుకోండి. మిమ్మల్ని గాయపరిచిన వారిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించండి. అందుకే పౌలు అంటున్నాడు కదా, మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, వాక్యం తెరిచి చదవండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మీ దేవుని చిత్తం అయి ఉంటున్నది. ఓ నా ప్రియ సహోదరుడు, సహోదరి, మీరు ఏ పరిస్థితులలో ఉన్నాడో నాకు తెలియదు. మీరు గాయపడి ఉన్నారో, బంధింపబడి ఉన్నారో, మీరు ఇంకా మీ చుట్టూ చీకటి కమ్మి ఉంది అని మీరు అనుకుంటున్నారేమో, లేదా చెరసాలలో ఉన్నారేమో, లేదా మీ చుట్టూ ఏ మేలును మీరు చూడకపోయినప్పటికీ దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించండి. ప్రతి విషయమందు మీరందరూ దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ఎవరైతే మిమ్మల్ని గాయపరిచారో వారందరిని బట్టి. ఎంతగానో మీరు యోసేపు గురించి విన్నారు కదా, మీ అందరికీ తెలుసు కదా, ఎంతగా అతను తృణీకరింపబడ్డాడు, తన హృదయాన్ని కాపాడుకున్నాడు. కృతజ్ఞత హృదయం అతను కలిగి ఉండే కాబట్టి అతను గవర్నర్ గా మార్చబడ్డాడు. దేవుడు అతన్ని హెచ్చించాడు. ఇది మన సమయం అయి ఉన్నది. ఈ గాయాన్ని బట్టి మనం ఆలోచించొద్దు, కానీ ఎవరైతే మనల్ని గాయపరిచారో వారిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మీరు ఆ రీతిగా చేసినప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మారబోతాయి. దయచేసి ఇతరులను
ఇతరులను నిందించడము, ఏ విషయాన్నైనా, ఏ పరిస్థితినైనా, ఏ వ్యక్తినైనా నిందించడము ఆపేసేయండి. లోకమంతట్లో ఒకే ఒక శత్రువు, వాడు అపవాది. అంతే. అపవాది వాడు ఏం చేస్తాడంటే మన దృష్టిని దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఆపేస్తాడు. అంతే, వాడి పనే అది. ఆ కృతజ్ఞత పూర్వకమైన హృదయంలో నుండి మనల్ని బయటికి తీసుకురావడమే వాని పని. ఇస్సాకు జీవితంలో చూసినా అతను ఎక్కడ వెళ్ళి బావులతో విన్నా గానీ శత్రువులు వచ్చి ఆ బావులను నింపుతూ పోయారు. మీరు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటారో నేను దేవుని స్తుతిస్తాను, దేవునికి వందనాలు చెల్లిస్తానని నువ్వు తీర్మానం చేసుకున్న వెంటనే అపవాది మిమ్మల్ని ఎన్నో విషయాల ద్వారా, మీ యొక్క గత జీవితం ద్వారా, గత ఓటమిలి ద్వారా, గత గాయాల ద్వారా అన్ని గుర్తు తెప్పించేసి పెద్ద పిక్చర్ లెక్క మీ ముందు చేసేసి మిమ్మల్ని కృతజ్ఞత చెల్లించకుండా అడ్డుకుంటాడు. కానీ ఇస్సాకు అలసిపోలేదు. అలసిపోకుండా మళ్ళీ 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 రెహబోతును చూసే వరకు అతడు బావులను తవ్వుతూ పోయాడు. నేను మీకు చెప్తున్నాను, ఈ యొక్క రాబోయే సంవత్సరం మీ అందరి నిమిత్తమే రెహబోతుగా ఉంటున్నది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించబోతున్నాము. తిరిగి తిరిగి దాన్ని త్రవ్వబోతూ ఉన్నాము. ఏదైతే మీ నదిని ఆపుతున్నదో ఆ అడ్డంకులన్నిటినీ మీరు మీ చేతులతో సొంతగా మీరు వాటిని తృణీకరించబోతున్నాను. నేను తీర్మానించుకున్నాను, నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. అవును, ఆ వ్యక్తి నన్ను గాయపరిచాడు, ఈ పరిస్థితులన్నీ నా జీవితంలో జరిగినాయి, అయినా కానీ నో ప్రాబ్లం. ప్రతి విషయంలో నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను, ఎందుకంటే ఇది దేవుని చిత్తము నా విషయం అయి ఉన్నది. ప్రభా, నేను పాడతాను, నేను వందనాలు చెల్లిస్తాను, నేను నాట్యం చేసి నిన్ను స్తుతిస్తాను, ప్రతి విషయమందు నిన్ను స్తుతిస్తాను. ఆమేన్, హల్లెలూయా. మనం ఆ రీతిగా చేయగలమా చెప్పండి. ఇంకొక సందర్భంలో పౌలు ఏమంటున్నాడంటే కృతజ్ఞత కలిగి ఉండండి. చూడండి, అందుకే పౌలు ఇటువంటి జీవితాన్ని జీవించగలిగాడు. ఫిలిప్పీ ఫిలిప్పీ 4:12 చూసినట్లయితే 11:12 నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండదు ఎరుగుదును, సంపూర్ణ స్థితిలో ఉండుట ఎరుగుదును. ప్రతి విషయంలోను, అన్ని కార్యంలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి కలిగి ఉండుటకు నేను నేర్చుకున్నాను. అతను ఏ రీతిగా ఈ స్థితిని నేర్చుకున్నాడంటే అతను కృతజ్ఞత కలిగిన మనిషి కాబట్టి అన్నీ ఉన్నా నేను దేవునికి స్తుతి, ఏది లేకపోయినా నేను దేవునికి స్తుతి చెల్లిస్తాను. అందుకనే సంతృప్తి కలిగిన జీవితాన్ని అతను జీవించగలిగాడు. పరిచర్యలో అనేక మార్లు ఎన్నో పరిస్థితుల గుండా మనం వెళ్ళవచ్చు, కానీ అన్ని పరిస్థితులలో దేవునికి వందనాలు చెప్పినప్పుడు మనం పౌలు వల్లే చెప్పొచ్చు, దీనస్థితిలో ఉండుట, సంపన్న స్థితిలో ఉండుట నేను ఎరుగుదును, ఎందుకంటే నేను ఈ దేవుని యందు సంతృప్తి కలిగి ఉంటున్నాను అని మనం సాక్ష్యం ఇవ్వగలము. పౌలు వల్లే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ యొక్క భారాన్ని ఈ ఉదయకాలంలో అనుగ్రహించి ఉంటున్నాడు. మనం కృతజ్ఞత చెల్లించాలి. మంచి డ్రెస్ వేసుకొని నేను సంతోషంగా ఉంటా, ఏది కూడా నా సంతోషాన్ని, నా యొక్క ఆనందాన్ని తక్కువ చేయటానికి నేను అనుమతించను, ఎందుకంటే ఇది పండుగ చేసుకునే సమయం అయి ఉంటున్నది. ఆమేన్. ఇది మనం దేవుడు చేసిన మేలైన విషయాలను, యేసయ్య చేసిన మేలైన విషయాలను మనము నెమరు వేసుకొని కృతజ్ఞత చెల్లించాలి. ఏ రీతిగా నేను దుఃఖించగలను ప్రభా, ఇది మంచిగా లేదు, ఇది లేదు, అది లేదు అని నేను ఎందుకు విలపించాలి? అన్నిటికంటే ఎక్కువగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, దాని కొరకే దేవుని ఎంతగానో మన జీవితాంతం మనము కృతజ్ఞత చెల్లించగలము. ఎంతగా మనల్ని కప్పాడు, ఎంతగా ఆయన మన కొరకు ఫిర్యాదు చేశాడు, ఎంతగా మన కొరకు నిలబడ్డారు, మన కొరకు మాట్లాడాడు, మనల్ని కప్పాడు, సంరక్షించాడు, మనల్ని ఎప్పుడూ మోసం చేయలేదు, మనల్ని ఒంటరిగా అనాథులుగా వదలలేదు. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అతని ప్రేమ ఒక కంబళి వలె మనల్ని కప్పింది కదా. క్రీస్తులో మనం ఉన్నప్పుడు ప్రజలు మనల్ని చూసినప్పుడు క్రీస్తుని చూస్తారు, మన జీవితం కాదు కదా, క్రీస్తు జీవితం కదా. దాని గురించి కూడా మనం ఆలోచించినప్పుడు మనం మౌనంగా ఉండలేము. అది గొప్ప జీవితం కదా. దేవుడు ఇచ్చిన ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పదండి. ఆయన కృమ్మరించిన ప్రేమ చాలా అపారమైనది. ఆ ప్రేమను బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి, మనం ప్రహర్షించాలి. పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు ఎప్పుడు ప్రజలను జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్పాడు, ఎందుకంటే వారి యొక్క హృదయం మార్చబడలేదు కాబట్టి.
కఠినమైన హృదయం కాబట్టి ఎజెకియేలు 36:26లో చూసినట్లయితే కఠినమైన హృదయం, కానీ నూతన నిబంధన విశ్వాసిగా దేవుడు మన హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చాడు. మన ముందు ఎటువంటి రాయిని పెట్టుకొని అవసరం లేదు. అవును, మీరు రాసుకొని పెట్టుకోవచ్చు, మీ యొక్క ఇంట్లో మీరు రాసి పెట్టుకోవచ్చు, మీరు చూసి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించవచ్చు. కానీ దానికంటే ఎక్కువగా దేవుడు మనకి తన ఆత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ ఆయన మనలో జీవిస్తున్నాడు. ఆయన మనకు సమస్తమును గుర్తుకు తెప్పించే దేవుడు అయి ఉంటున్నాడు. ఏ లేమి ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే, అయ్యో నువ్వు ఇలా చెప్పలేవు కదా, నీకు గుర్తుందా ఈ పరిస్థితులలో ఏ రీతిగా నేను నీకు సహాయపడ్డాను అని ఆయన మన సహాయకుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేయవాడై ఉంటున్నాడు. ఆమేన్. ఆత్మచే నింపబడినటువంటి విశ్వాసి యొక్క చిహ్నము ఏంటి అంటే వారు కృతజ్ఞతా పూర్ణులై ఉంటారు. ఎఫ్ఎస్సి 5:18 నుంచి మనం చూసినట్లయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి గాని దానిలో దుర్వ్యాపారము కలదు. ఆత్మపూర్ణులై ఉండు. ఒకరినొకడు కీర్తనలతో సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కొన్ని విషయాలకి, శ్రేష్టమైన విషయాలకి అని రాసిందా అండి? లేదు. ఎల్లప్పుడూ సమస్తమును గూర్చి కృతజ్ఞత చెల్లించమని చెప్పబడి ఉంది. నువ్వు ఆత్మతో నింపబడి ఉన్నావు అని నేను ఏ రీతిగా చెప్పగలను? నీ నోటిని నేను చూసినప్పుడు నువ్వు ఎల్లప్పుడూ పాట పాడుతూ దేవునికి స్తుతిస్తూ ఆ యొక్క స్తుతి గానం నువ్వు చేయాలి. నీ నోటిని నేను చూసినప్పుడు నీ నోరు కృతజ్ఞతతో నింపబడి ఉన్నట్లయితే నీవు ఆత్మపూర్ణుడవై ఉన్నావన్న దానికి సూచన అయి ఉంటున్నది. carry the 12 stones and they have to put it on there, and when the children they will see, they will ask what is this. పాత నిబంధనలో చూసినట్లయితే యోర్దాను యొద్ద 12 రాళ్ళు స్థాపించాల్సి వచ్చింది, జ్ఞాపకార్థమైన రాత్రులను. కానీ నూతన నిబంధనలో చూసినట్లయితే మహిమ నిమిత్తమైన క్రీస్తు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్తుతి కృతజ్ఞత అర్పణ ఆయన ఆత్మ ఆయన నీలో ఉండగా ఎల్లప్పుడూ నీవు పాట పాడొచ్చు, కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా నువ్వు ఉండవచ్చు. ప్రతి సమయంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించుటయే ఆత్మపూర్ణుడైన వ్యక్తికి నిదర్శనగా సూచనంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కదా, నేను మౌనిగా ఎలా ఉండగలను? ఆయన భాషను మనకిచ్చాడు కదా, అన్య భాషలలో పాడొచ్చు. మీరందరూ కూడా ఈ యొక్క రాబోయే దినాలలో దాన్ని అభ్యాసించండి. చూడండి, ప్రతిదీ అభ్యాసం చేయాలి. అందుకనే నూతన నిబంధనలో పౌలు జ్ఞాపకమునకు తీసుకుని వస్తున్నాడు. అయ్యో కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞతలు ఇవ్వండి, దేన్ని బట్టి చింతించకండి అని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ 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 రాస్తున్నాడు. 31 మార్లు రాశాడండి. మీరు వెళ్ళి ఆ 31 వర్సులన్నీ మీరు వెతికి రాయండి, నోట్బుక్ లో రాయండి. ప్రతి విషయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాకుండా నేను మీకు ఇంకొకటి చెప్పాను, మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే చూడండి, అది మీ యొక్క అలవాటు కాదండి. సరే, మీ యొక్క హృదయము ఉప్పొంగలేదనుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా, బోర్ పంప్ కొడతారు కదా, బోరింగ్ కొడతారు కదా, మోటార్ పంప్, వాటర్ పంప్. బోరింగ్ కొట్టినప్పుడు మొదటి 2-3 సార్లు నీళ్లు రావు. మీరేం చేస్తారు, కొన్ని నీళ్లు పోసి దాంట్లో మళ్ళీ పంపు కొట్టడం మొదలు పెడతారు, మళ్ళీ కొన్ని నీళ్లు పోసి మళ్ళీ పంపు కొడతారు. అట్లా 3 సార్లు చేసిన తర్వాత వెంటనే నీళ్లు ఉబ్బుకుతాయి కదా. అదే రీతిగా మీ విషయంలో కూడా మీకు పాట రాకుంటే పాడకండి, మీకు ఏడుపు వస్తే ఏడవండి. మీకు ఏదైనా ఒక్క పాట, 2 పాట, 3 పాటలు మీరు పాడి దేవానికి వందనాలు అని చెప్పినప్పుడు అకస్మాత్తుగా మీ యొక్క ఆత్మలో నుండి జీవ జల నదుల ప్రవాహము వరద వలె ప్రవహించును. ఆమేన్, హల్లెలూయా. అదండి రహస్యము. మనందరికీ తెలుసు, కానీ మనం దాన్ని అభ్యాసము చేయాలి. ఈ రోజు నుండి మనం దాన్ని అభ్యాసము చేయాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకము తీసుకుని వస్తాడు.
నువ్వు ఇట్లా తుస్సు మన కిందికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తాడు, లేదండి ఇది నువ్వు పండుగ చేసుకోవాల్సిన సమయం, కృతజ్ఞత చెల్లించాల్సిన సమయం, ఉత్సాహపూరితంగా ఉండాల్సిన సమయము. ఇది చిహ్నమై ఉంటుంది, ఆత్మపూర్ణుడైన వ్యక్తి యొక్క చిహ్నము. ఈ రోజు మనం తీర్మానించుకుంటాము, ప్రభా ఈ రోజు నుంచి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. ప్రతి విషయం నా జీవితంలో జరిగిన వాటన్నిటిని బట్టి మాత్రమే కాదు, కానీ ఈ యొక్క బెరాకా ప్రాఫిటిక్ మినిస్ట్రీని బట్టి, అన్నిని బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించడం. చూడండి, కృతజ్ఞతాపూరితమైన ఆ హృదయం ఏ రీతిగా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒకవేళ మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే అది ఒక భయంకరమైన స్థితిలో మీరు ఉన్నారని అర్థం. ఒక వారం మీరు రాస్తూ అభ్యాసం చేయండి, దాని తర్వాత అది రెగ్యులర్ అయిపోతుంది మీ జీవితంలోని భాగము, జీవన శైలి అయిపోతుంది. రోమా 1:21 మీరు చూసినట్లయితే ఇది చాలా శక్తివంతమైన వాక్కు, చాలా ప్రాముఖ్యమైన వాక్కు. ఎన్నో మార్లు మీరు విని ఉంటారు. బెనిటాన్ని ఎప్పుడు అనేక మార్లు ఈ యొక్క వాక్యంతో ద్వారా మనకు బోధించి ఉన్నారు. 20:21 చదవచ్చు అండి. రోమా 1:20-22. ఆయన అదృశ్యమైన లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు ద్వేషత్వమును జగత్నాది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనక వారు నిరుత్తరులైరి. 21వ వచనంలో, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూడండి, ఒకసారి మీరు ఊహించుకోనండి, దేవుణ్ణి మనం ఎంతగా ఎరిగి ఉన్నాము. ఆయనని ఎరిగి, ఆయన అద్భుతాలు అనుభవించి, ఆయన ఆశీర్వాదాలను మనము అనుభవించిన తర్వాత మనము దేవుని మహిమపరచకపోయినట్లయితే ఆయనకు ఏ మహిమకు అర్హుడో ఆ మహిమను ఆయనకి ఇవ్వాలి. ఆయన యోగ్యుడు, మన సమస్త స్తుతికి కృతజ్ఞతకు అర్హుడై ఉన్నాడు. కృతజ్ఞత స్థుతులు చెల్లింపలేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. చూడండి, మనం దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు మన యొక్క ఆ తలంపులలో మనము వ్యర్థులైతాము, మాంధులమైపోతాము, సంతోషము ఉండదు. మన మనసులో దాడులు ఎందుకు కలుగుతాయి మన జీవితంలో అంటే కృతజ్ఞత లేకపోవటం వలన. మన జీవితంలో సంతోషము, సమాధానం ఎందుకు లేదు? సమాధానకర్త మీలో జీవిస్తున్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు, సంతోషపూరితమైన ఆత్మ మనలో ఉన్నా కూడా మనలో సంతోషం ఎందుకు లేదు? ఎందుకంటే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించట్లేదు, ఆ కృతజ్ఞత చెల్లించటందు విస్తరించటం లేదు. అందుకనే అవివేకమైన హృదయములు కలిగిన వారమై, అంధకారమైన హృదయము కలిగిన వారమై జీవిస్తున్నాము. చూడండి, ఏ కారణము లేదు మనం అంధకారంలో జీవించటానికి. నేను మీకు చెప్తున్నాను, కృతజ్ఞత చెల్లించే వారు దేవుని ప్రతి ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో పొందగలరు. క్రీస్తులో ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదంలోనికి మీరు కృతజ్ఞత పాటలు పాడుతూ మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్ళగలుగుతారు. వేల కొలది సార్లు మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు కేవలం వినుట వలన మాత్రమే కాదు, దాన్ని అభ్యాసము చేసి ఒక నూతన నిబంధన విశ్వాసిగా అంత్య దినాలలో కృతజ్ఞత లేని వారి వలె మనం ఉండకుండా దాన్ని అనుమతించకండి. అన్నాన్ని చూసినప్పుడు మీరు కృతజ్ఞత చెల్లించండి, తల్లిదండ్రులను చూసినప్పుడు కృతజ్ఞత చెల్లించండి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో భాగం కలిగిన వారిని మీరు కృతజ్ఞత చెల్లించండి. ప్రతి దానికి దేవునికి కృతజ్ఞత చెల్లించండి. అది చాలా ప్రాముఖ్యమైనది, మనం నేర్చుకోవాలి. మన జీవితంలో చూసినట్లయితే మనం ప్రజలను చాలా చులకనగా తీసుకుంటాం, అడ్వాంటేజ్ తీసేసుకుంటాం. చిన్న కార్యం మనకి ఏది చేసినా కానీ మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. పౌలుని చూసినట్లయితే ఎన్నో లేఖన భాగములు ఉన్నాయి. ప్రతి సంఘానికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. నా లేమిలో మీరు నాకు సమకూర్చారని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ప్రతి సంఘాన్ని, ప్రతి వ్యక్తిని. ఎంతమంది సంఘంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మీ అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రోమా 16వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన చాప్టర్. ప్రతి పేరును అతను రాశాడు. రాసి వారికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఎందుకు? అతనుకున్నటువంటి కృతజ్ఞత హృదయాన్ని బట్టి. ఎన్ని రెవల్యూషన్స్ పొందుకున్నా కానీ, గొప్ప అపోస్తలుడు అయినా కానీ తన హృదయాన్ని అతను కాపాడుకున్నాడు కృతజ్ఞత భావం కలిగిన వాడై. మీరు ఎత్తైన స్థాయిలోనికి వెళ్ళినప్పుడు ఎజెకియా అన్న ఎప్పుడు ఏమని చెప్తాడంటే, ఎప్పుడైతే పంట
కోత కోయటకు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటుందో ఆ యొక్క మొక్క ఇట్లా వంగి ఉంటుంది. నువ్వు ఎంతగా ఎత్తుకు వెళ్తే నువ్వు అంత దీనంగా నువ్వు వెళ్ళాలి. ఎత్తైన స్థాయిలోకి నువ్వు వెళ్తే దీనత్వం నువ్వు కలిగి ఉండాలి. ఏ రీతికి వస్తుంది? కృతజ్ఞత కలిగిన హృదయమే దీనత్వము కలిగిన హృదయం అయి ఉంటున్నది. నేను చేశాను అంటే గర్వం వస్తుంది. ఎల్లప్పుడూ మీరు ఆ కృతజ్ఞతాపూర్వకమైన హృదయాన్ని పెట్టి దేవుని వందనాలు చెల్లించినప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు చాలా దీనులై ఉంటారు. ఓ దేవా, నేను దీనుడిగా ఉండాలని చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించడం మొదలు పెట్టండి. దేవునికి వందనాలు చెల్లించండి. నేను మీకు చెప్తున్నాను, దావీదుని నేను ఎంతగానో అభినందిస్తాను ఈ విషయంలో. అన్ని ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నవారై ఈ స్థాయిలో వారు ఉన్నప్పటికీ, తండ్రి తల్లి స్థాయిలో ఉన్నప్పటికీ వారిని చూస్తే వారు ఎంతో దీనులుగా కృతజ్ఞత హృదయం కలిగి ఉంటారు. అంటాడు, అన్ని ఏమంటారంటే, దేవుడు మమ్మల్ని ఏ రీతిగా హెచ్చించాడో అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడో ఆత్మీయ విశ్వాసులుగా, ఆత్మతో నింపబడిన వ్యక్తిగా మీరు కృతజ్ఞత జీవితాన్ని ఆరంభించినప్పుడు మీరు ఆత్మతో నింపబడిన వారై ఉంటారు. మీరు ఆత్మతో నింపబడిన వారై ఉన్నప్పుడు మీరు పాటలు పాడతారు, స్తుతి చెల్లిస్తారు. మీకేమి అనుభవించకపోయినా మీరు పాటలు పాడుతూ వెళ్తే ఆత్మపూర్ణులైతారు. ఆత్మపూర్ణులై ఉంటే మీరు వందనాలు చెల్లించేవారై ఉంటారు. ఈ వారం మాత్రమే కాదు, ఈ రోజు నుంచి మనల్ని ప్రతిష్ఠించుకుందాం. ఒక కృతజ్ఞత వ్యక్తిగా నేను ఉంటాను అని. అపవాది ఎప్పుడు చూడు మనకి లేమిని చూపిస్తాడు. నీకు ఇది లేదు, నీకు అది లేదు అని చూపిస్తాడు. నేను మీకు చెప్తున్నాను, అది అపవాది యొక్క చెడ్డ అబద్ధం. మనం సమస్తము కలిగి ఉన్నాం. క్రీస్తులో మనం పరిపూర్ణులమై ఉన్నాం. పరిపూర్ణము అంటే పరిపూర్ణం కదా, లేమేది లేదు కదా క్రీస్తులో. మనలో ఎటువంటి లేమి లేదు. దేవుడు మనకు సమస్తమును సమకూర్చాడు. ప్రభువా, నువ్వు నాకు అన్ని అనుగ్రహించావు. ప్రతి పరిశుద్ధాత్మ వరమును నాకు ఇచ్చావు, ప్రతి పరిశుద్ధాత్మ ఫలమును నాకు అనుగ్రహించావు. అందరిని బట్టి నీకు వందనాలు. నీ ఆ ప్రేమను ఆత్మలో కృమ్మరింపబడ్డది, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అన్ని ఆత్మీయ విషయాలతో క్రీస్తు యేసునందు నేను నింపబడ్డాను. దేవా, నీకు వందనాలు ప్రభువా. సమాధానకర్త నాలో ఉన్నాడు బట్టి నీకు వందనాలు. క్రీస్తు మనస్సును నేను కలిగి ఉన్నాను కాబట్టి నీకు వందనాలు తండ్రి. నీ జ్ఞానము, నీ తెలివి నాకున్నది కాబట్టి నీకు వందనాలు. ఎన్ని విషయాలు ఉన్నాయండి దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు అది మీ జీవితంలో లేమి చూసినట్లయితే నేను మిమ్మల్ని క్షమించలేనండి. లేమిని చూస్తూ మీరు ఏడుస్తున్నట్లయితే క్షమాపణకు మీరు అర్హులు కాదు. ఒక్కసారి మనము లేచి నిలబడి దేవుని కృతజ్ఞతలు చెల్లించి మనము ప్రార్థించేసి ముగించుకుందాం. మారా కఠర హదరబా మాలరబరకస్స. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ దయచేసి, మీరు ఒక నది అయి ఉంటున్నారు. మీలో ఒక నది ఉన్నది. ఏదైతే దాన్ని అడ్డుకుంటుందో ఈ రోజున, ఏదైతే ఆ అడ్డంకులు, ఆ యొక్క రాళ్ళు, నువ్వు సనిగావో, గునిగావో, విసుక్కున్నావో, చికాకు పడ్డావో, ఈ సంవత్సరం మంచిగానే ఉండే కానీ నేను అపేక్షించిన ఇవి కాలేదు, నేను దీని గురించి ప్రార్థించినా కానీ ఇది కాలేదు, ఈ ఒక్క విషయం కాలేదు. ఇటువంటి ప్రతికూలమైనవి చూడటం మానేసేయండి. మీరు అవి పొందుకోలేదు అని నేను చెప్పను, ఎందుకంటే మనం అందరం అన్ని పొందుకున్నాం కానీ మన జీవితంలో మనం చూడలేకపోతున్నాం. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే, కనిపించని దాన్ని బట్టి నేను ఆలోచించకుండగా, ప్రభా నీ యొక్క రక్షణను బట్టి, నీ ప్రేమను బట్టి, నువ్వు నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని చెప్పండి. నోరు తెరిచి బిగ్గరగా మీ యొక్క నదిని మీరు తెరచి దేవుని స్తుతించండి. దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ యొక్క నది ప్రవహించునుగాక, ప్రతిదీ ప్రవహించునుగాక. ఇప్పుడే నేను ప్రార్థిస్తూ ఉన్నాను, శక్తివంతమైన యేసు క్రీస్తు నామములో ప్రతి అడ్డంకులను తొలగిస్తున్నాము.
ప్రతిది తొలగిస్తున్నాము. ఇస్సాకు ఏ రీతిగా అయితే బావులను తవ్వుతూ వెళ్ళాడో, అపవాది పెట్టిన రాళ్లనన్నిటినీ తీసేశాడో, అదే రీతిగా మీకు తెలుసు అపవాది మీ జీవితంలో ఏ రాళ్లను ఉంచాడో మీకు తెలుసు. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీకు గుర్తు తెస్తున్నాడు. అవును, నేను దీన్ని అనుమతించాను ప్రభా, అందుకనే నేను నీకు కృతజ్ఞత చెప్పలేకపోయాను. నేను ఈ తప్పుని అనుమతించాను, నా గత జీవితాన్ని నేను అనుమతించాను, అవి అనవసరమైనవి నేను గుర్తు తెచ్చుకున్నాను, అందుకనే నేను కృతజ్ఞతలో ప్రవహించలేకపోయాను. ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ మనసుకి గుర్తు తెస్తున్నాడో దాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి, గద్దించండి. అపవాది నేను అనుమతించను నా సంతోషాన్ని భంగపరచుటకు, నా యొక్క ఊటని, కృతజ్ఞత ఊటని భంగపరచుటకు, అడ్డుకొనుటకు నేను నిన్ను అనుమతించను. ప్రతి అడ్డంకులను, ప్రతి రాళ్లను తీసివేస్తున్నాను. రెహబోతులోనికి నేను ప్రవేశిస్తున్నాను. రెహబోతులోనికి నా సమయము ఆసన్నమైనది, పరిపూర్ణమయ్యే సమయము, ఫలభరితమయ్యే సమయము, లేవనెత్తబడే సమయము, ప్రకాశించే సమయము ఆరంభమైంది. నేను దేవునికి కృతజ్ఞత చెల్లించబోతున్నాను, వందనాలు చెల్లించబోతున్నాను. ప్రతి విషయంలో నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించబోతున్నాను. నా తండ్రి అయిన దేవునికి క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞత చెల్లించండి. పరిశుద్ధాత్మ నీకు వందనాలు, నీకు వందనాలు. మా జీవితాన్ని మీకు ప్రతిష్ఠించుకుంటున్నాం ప్రభా. వేల కొలది సంవత్సరాలు మాకున్నప్పటికీ నీకు కృతజ్ఞత ఇస్తే అది సరిపోదు. ఆ రీతిగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించావు. ఎన్నో విషయాలలో మేము పొందిన రక్షణ సహితము నా ప్రభా సమస్తముతో మమ్మల్ని సమకూర్చారు. సమస్త ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించారు. మేము కూర్చొని ఈ యొక్క సంవత్సరం ఆఖరిలో కూర్చొని ఏడవలేము, విలపించలేము ప్రభా. నిజంగా మేము గుర్తు తెచ్చుకుంటున్నాము. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నీ పరిశుద్ధ నామమును మేము సన్నుతిస్తున్నాము ప్రభా. నీకు స్తోత్రములు. నీవు చేసిన ఉపకారములలో మేము దేనిని మరవము ప్రభా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు.